భవానీ అమ్మవారు అక్షయ్తో మాట్లాడుతూ అడగంది అమ్మైనా అన్నం పెట్టదు కదా, అలాగే నువ్వు ఎంతగానో ఆరాధించే ఆ అమ్మవారిని ఇప్పటి వరకు నీకు ఏం కోరిక కావాలో అడగలేదు, అందుకే ఆ అమ్మవారు కూడా నీ కోరిక తీర్చలేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో అక్షయ అయితే ఇప్పుడు నేను అమ్మవారిని నా కోరిక ఏంటో అడిగితే ఖచ్చితంగా తీరుస్తారా అని చెప్పి అంటూ ఉంటే ఖచ్చితంగా తీరుస్తారు. ఆ అమ్మవారు గతంలో నాకొచ్చిన ఎన్నో సమస్యలు కూడా తీర్చారు అని చెప్పి భవానీ అమ్మవారు అంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పు నీకు వచ్చిన సమస్య ఏంటి అని చెప్పి అమ్మవారు అంటూ ఉంటే అప్పుడు అక్షయ మా అమ్మ నాన్నలు ఇద్దరు ఒకటవ్వాలి, మా నానమ్మ మనసు మారాలి, గతంలో మా నానమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు, అలా మళ్ళీ మా నానమ్మ నన్ను ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి అక్షయ అంటూ ఉంటే అప్పుడు అమ్మవారు నీ సమస్యకు పరిష్కారం ఏంటో అమ్మవారిని అడుగుతాను అని చెప్పి కళ్ళు మూసుకొని భవానీ అమ్మవారు నీకు అమ్మవారు పరిష్కారం చూపించారు నాతో రా అని చెప్పి అక్షయని గుడిలో ఒక చోట కూర్చోబెట్టి తనకి పవిత్ర స్నానం చేయిస్తూ ఉంటారు. పసుపు కుంకుమతో పూలతో అక్షయకు అమ్మవారు దగ్గరుండి అభిషేకం చేస్తూ ఉంటారు. నువ్వు నా అంశతో పుట్టిన దానివి, అందరిలో ఇకపై నువ్వు ఎటువంటి నిందలు పడకూడదు, నాకు ఎంతటి గౌరవం దక్కుతుందో నీకు కూడా అంతే గౌరవం దక్కాలని చెప్పి అమ్మవారు అనుకుంటారు. అలా అమ్మవారు తనకున్న శక్తులన్నీ అన్నిటినీ కూడా అక్షయకు ప్రసాదిస్తారు. అలా అక్షయకు అద్భుత శక్తుల్ని ప్రసాదించిన తర్వాత అక్షయ ఈ రోజు నుండి నీ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, నువ్వు ఏదైతే జరగాలని కోరుకుంటావో అది ఖచ్చితంగా జరుగుతుంది, ఇకపై నీకు అంతా కూడా శుభమే జరగబోతుంది అని చెప్పి అమ్మవారు అక్షయని ఆశీర్వదిస్తారు. తర్వాత అక్షయ భవానీ అమ్మవారితో అమ్మ మా అమ్మ నా కోసం ఎంతో బాధపడుతూ ఉండుంటుంది, ముందు మా అమ్మ దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే అలాగే అమ్మ తప్పకుండా వెళ్దాం అని చెప్పి భవానీ అమ్మవారి స్వయంగా అక్షయ చేయి పట్టుకొని అవని దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటారు. మరోపక్క రాత్రంతా కూడా అవని అక్షయ ఫోటో చూస్తూ ఏడుస్తూనే ఉంటుంది. చిట్టి తల్లి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, నిన్ను నా దురదృష్టం కొద్దీ పుట్టగానే దూరం చేసుకున్నాను, ఎప్పుడైతే నువ్వు నా బిడ్డవని తెలిసిందో అప్పటి నుండి నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను, అటువంటిది ఈ అమ్మకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అని చెప్పి అవని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో సుజాత నరసింహం ఇద్దరు కూడా అవని దగ్గరికి వచ్చి అవని తెలిసిన వాళ్ళ అందరి ఇళ్లల్లో వెతికాము, చుట్టుపక్కల అన్ని చోట్ల వెతికాము, అక్షయ ఎక్కడా కనిపించలేదు, ఇప్పుడు ఏం చేద్దామని అంటూ ఉంటే అక్క నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నానక్క, ఆ వేదవతి వాళ్ళే నా కూతుర్ని మాయం చేసి ఉంటారు, అందుకే వేదవతి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామని డిసైడ్ అయ్యాను, ఇప్పుడే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి అవని పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ నా కూతురు అక్షయ నిన్నటి నుండి కనిపించడం లేదు అని అవని అంటూ ఉంటే మీకెవరి మీదైనా అనుమానం ఉందా అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఉంది ఇన్స్పెక్టర్, మా అత్తగారు వేదవతి మీద నాకు అనుమానం ఉంది, ఎందుకంటే నా కూతురు అక్షయ వాళ్ళ కొడుకు శ్రీకర్కి పుట్టలేదని చెప్పి మా అత్తగారు నన్ను ఎంతగానో అవమానించారు, అందుకే ఇప్పుడు ఆ అనుమానంతోనే నా బిడ్డను ఏదైనా చేశారేమోనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి అవని అంటూ ఉంటే నువ్వేం బాధపడకమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు అన్యాయం జరగదు, మేమున్నాం కదా, మీ అమ్మాయి ఎక్కడున్నా సరే క్షేమంగా మేం తీసుకువస్తాము అని చెప్పి వాళ్ళు అవనికి చెబుతారు. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి అవని ఇంటికి వెళ్ళిపోతుంది. మరోపక్క వేదవతి ఇంట్లో అందరూ కూడా సంతోషంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. గ్రాని నాకు మొక్కు పుడక ఇస్తానని చివరకు నువ్వు హ్యాండ్ ఇవ్వవు కదా అని అంటూ ఉంటే లేదు తల్లి అలా ఎందుకు చేస్తాను, నిజంగానే ఈరోజు నేను పూజా మందిరంలోకి వెళ్ళలేకపోయాను, అందువల్ల ఈ కార్యక్రమం ఆగిపోయింది, రేపే నేను గురువు గారిని కలిసి మొక్కు పుడక నీకు సమర్పించడానికి ఎప్పుడు మంచిదో కనుక్కొని ఖచ్చితంగా అప్పుడు పూజ మందిరంలోకి ప్రవేశించి మొక్కు పుడకని నీకు ఇచ్చేస్తాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇక దాంతో అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా
ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు. పోలీసులు ఇంట్లోకి రావడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఇన్స్పెక్టర్ గారు మా ఇంటికి వచ్చారని ప్రసాద్ అంటూ ఉంటే, మీ మీద పోలీస్ కంప్లైంట్ వచ్చింది, అందుకే వచ్చాము, అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఏంటి మా మీద పోలీస్ కంప్లైంటా, మీకు ఎవరిచ్చారు ఇన్స్పెక్టర్ గారు అని శ్రీకర్ అంటూ ఉంటే, అక్షయ తల్లి అవని గారు కంప్లైంట్ ఇచ్చారు. వేదవతి గారే ఆవిడ కూతుర్ని మాయం చేశారని, అక్షయ మీ కొడుక్కి పుట్టలేదన్న అనుమానంతోనే మీరు ఈ పని చేసి ఉంటారని తను మాకు కంప్లైంట్ ఇచ్చింది, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే, ఇన్స్పెక్టర్ గారు దయచేసి మాకు కొంచెం టైం ఇవ్వండి, ఒక్కసారి మేము అవనితో మాట్లాడతాము అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ అవేవి కుదరదండి, ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము మా ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేయాల్సిందే అని చెప్పి అంటూ ఉంటారు. అలా వేదవతిని వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అక్షయ భవానీ మాతను తీసుకొని అవని దగ్గరికి వస్తుంది. అవని అక్షయని చూడగానే ఇక తనని దగ్గరికి తీసుకొని, చిట్టి తల్లి ఎక్కడికి వెళ్ళిపోయావని చెప్పి తనకి ముద్దులు పెడుతూ ఉంటుంది. అమ్మ నన్ను క్షమించమ్మా, నాన్న నువ్వు ఇద్దరు దూరం అవుతున్నారన్న బాధతో నా వల్ల ఇలా జరుగుతుందని నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయాను, ప్రాణాలు కూడా తీసుకోవాలని అనుకున్నాను, నన్ను క్షమించమ్మా అని చెప్పి అక్షయ అంటూ ఉంటే, అప్పుడు అవని ఎంతగానో ఏడుస్తూ, నా కడుపున పుట్టడం వల్లే కదా నీకు ఈ పరిస్థితి ఏర్పడింది, నన్ను క్షమించు తల్లి అంటూ అవని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అమ్మ ఈవిడ పేరు భవానీ, ఈవిడే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు అని అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అవని దండం పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడు భవానీ మాత మీకున్న సమస్య గురించి అక్షయ మొత్తం కూడా చెప్పింది, మీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను రండి అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా వేదవతి ఇంటికి తీసుకొని వస్తుంది. అప్పుడే పోలీసులు వేదవతిని పోలీస్ జీప్ ఎక్కిస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్షయ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి పోలీసులను ఆపేస్తుంది. పాప అక్షయ అంటే నువ్వే కదా అని చెప్పి పోలీసులు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడున్న ఇన్స్పెక్టర్తో అక్షయ, అవును ఇన్స్పెక్టర్ గారు నేనే అక్షయాన్ని, ఎందుకు మా నాన్నమ్మని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటే, నీ గురించే పాప, నువ్వు కనిపించడం లేదని మీ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు, అందుకే మీ నాన్నమ్మని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, వద్దు ఇన్స్పెక్టర్ గారు మా నాన్నమ్మ చాలా మంచివారు, మా నాన్నమ్మ ఎప్పుడు కూడా అటువంటి పనులు చేయరు, నేను మా అమ్మకి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాను, ఇందులో మా అమ్మ తప్పు కూడా ఏమీ లేదు, పాపం నేను కనిపించకపోవడంతో కంగారు పడిపోయి మా అమ్మగారు నా గురించి మీకు కంప్లైంట్ ఇచ్చారు, మీ టైం వేస్ట్ చేసినందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పి అక్షయ అంటూ ఉంటే, చిన్న వయసులో పెద్దలంటే ఎంత గౌరవం ఇస్తున్నావు తల్లి, పర్వాలేదు, ఇక మీదటైనా మీ అమ్మ నాన్నల్ని నువ్వు బాధ పెట్టకు సరేనా అని చెప్పి అలా ఇంట్లో నుండి ఎప్పుడు కూడా వెళ్ళొద్దు అంటూ పోలీసులు అక్షయ్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత భవానీ మాత వేదవతితో జరిగిందేదో జరిగిపోయింది వేదవతి గారు, మీ కోడల్ని మనవరాల్ని ఇంట్లోకి రానివ్వండి అని అంటూ ఉంటే, ఎవరమ్మా మీరు చెప్తే మాత్రం వీళ్ళిద్దరిని లోపలికి రానిస్తానని మీరు ఎలా అనుకుంటున్నారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇకప్పుడు కుటుంబం అంతా కూడా గడప దాటి యువతలే నిలబడి ఉండడంతో అప్పుడు అమ్మవారు, సరే వేదవతి, అవని అక్షయ ఈ ఇంటి గడప తొక్కకూడదని చెప్పి నువ్వు కండిషన్ పెడుతున్నావు కదా, వాళ్ళిద్దరిని లోపలికి రానివ్వకుండా మీలో ఒక్కరైనా ఇంట్లోకి అడుగుపెట్టి చూడండి అని చెప్పి కండిషన్ పెడుతూ ఉంటుంది. ఇక దాంతో వేదవతి, నా ఇంట్లోకి నేనెందుకు వెళ్ళలేను అని చెప్పి ముందుగా గడప దాటి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇకప్పుడు వేదవతి ఇంట్లోకి అడుగు పెట్టలేకపోతూ ఉంటుంది. గడప మొత్తం కూడా మంటలు చెలరేగినట్టుగా వాళ్ళు ఇంట్లోకి అడుగు పెట్టలేకపోతూ ఉంటారు. నిహారిక, శౌర్య, కృష్ణ ఇలా వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ వెళ్ళలేక అక్కడే ఆగిపోతారు. ఇదేంటి, ఎవరు కూడా ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాం, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటే అప్పుడు భవానీ మాత నవ్వుతూ, చెప్పాను కదా, అక్షయని తీసుకువెళ్లకుండా మీరెవరూ కూడా ఇంట్లో అడుగు పెట్టలేరు, ఈ రోజు నుండి అవని అక్షయ ఇద్దరు కూడా ఇక్కడే ఉండబోతున్నారు అని చెప్పి ఇది ఆ అమ్మవారి ఆజ్ఞ అంటూ వేదవతికి చెప్పడంతో వేదవతి భవానీ మాత మాటలకి ఆశ్చర్యపోతూ ఉంటుంది.
నా మాటల మీద నీకు నమ్మకం లేకపోతే వేదవతి ఒక్కసారి నువ్వు అక్షయ చెయ్యి పట్టుకొని ఇంట్లోకి అడుగు పెట్టి చూడు, ఏం జరుగుతుందో చూడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వేదవతి భవానీమాత చెప్పినట్టుగానే అక్షయ చెయ్యి పట్టుకొని తనతో పాటు ఇంట్లోకి అడుగు పెట్టగలుగుతుంది. ఒక్కసారి అక్షయ ఇంట్లోకి అడుగు పెట్టడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళగలుగుతారు. ఇక అలా అమ్మవారు తన శక్తితో అక్షయని అవనిని తిరిగి వేదవతి కుటుంబంలోకి చేరుస్తుంది. మరి మొత్తానికి అమ్మవారైతే అక్షయకి దివ్య శక్తుల్ని కూడా ప్రసాదించేశారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.